హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్హెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళందరికైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ముఖ్యంగా అప్డేట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, లైక్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి, నిన్న నైట్ ఏదో మనకైతే రిలీజ్ చేసిన అనమాట. సో అన్ఫార్చునేట్లీ చూసుకోలేదు నేను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేఎన్ఆర్హెచ్ఎస్ అడ్మిషన్స్ ఇన్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేసినారు. అండ్ అలాగే మనకైతే నోటిఫికేషన్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్. అండ్ అలాగే మనకి లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసినారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ మనకి నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా వెబ్ ఆప్షన్స్కి. సో ఎప్పటి నుంచి ఇవ్వచ్చు, టైం ఏంటి అనేసి ఒకసారి అయితే మీకైతే క్లారిటీ ఇస్తాను. సో లేదు, ఈరోజు మార్నింగ్ 8 AM నుంచి అయితే ఉంటుంది. సో చూపిస్తాను, ఆగండి. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేసి. సో మనకి బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి స్పెషల్ ఫేజ్ అయితే రిలీజ్ చేసినారు. 4th ఫేజ్, అది స్ట్రే వేకెన్సీ ఫేజ్ అనే నేమ్తో అయితే రిలీజ్ చేసినారు అనమాట. సో మనకి ఇంపార్టెంట్ టైమింగ్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఈరోజు అంటే Jan 4th 8 AM నుంచి ఈరోజు అంటే మళ్ళీ రేపు Jan 5th 4 PM వరకు అయితే టైం అయితే ఇచ్చినారు. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది. సెకండ్ లింక్ పై క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీరేంటి అంటే లైక్ ఇప్పుడే రిలీజ్ చేసినారు కదా, సో హరిబరిగా ఇవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. లైక్ అన్ని అనాలిసిస్ చేసి సీట్ మ్యాట్రిక్స్ ఏమేమి సీట్స్ ఉన్నాయి మనకి వేకెంట్గా అన్ని అనాలిసిస్ చేసి మాత్రమే మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనకి ఇది లాస్ట్ ఫేజ్ అయితే మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా సీట్స్ రాలేదు. సో వాళ్ళందరికీ ఈ ఫేజ్లో అయితే సీట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి సో నేనైతే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్, ఎంతమంది నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఫర్ లాస్ట్ ఫేజ్కి అనేసి మనం అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది, లైక్ ఇంతమంది రిపోర్టింగ్ చేయకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది, సీట్స్ అనేవి వేకెంట్ అయిపోతాయి. సో వాళ్ళందరికీ అయితే మిగతా వాళ్ళకైతే సీట్స్ రాని వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే నేనైతే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ రిపోర్టెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజెస్. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి 6 పేర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి భూమిక అయితే ఉన్నారనమాట. సో ఇట్లా మనకి 6 పేర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ మనం అనుకోవచ్చు చాలా మెంబర్స్ అయితే ఉన్నారు, ఒక 300 to 400 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళందరికైతే లాస్ట్ నేమ్ వచ్చేసి చూసుకున్నట్టయితే భాను ప్రకాష్ అనమాట. సో వీళ్ళందరూ అయితే రిపోర్టింగ్ చేయలేదు ఫర్ మాపా ఫేజ్కి, అంటే ఈ సీట్స్ అనేవి కూడా వేకెంట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా సీట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరైతే తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే 1 day మాత్రమే టైం ఉంది కాబట్టి మళ్ళీ మీకైతే షేర్ చేయకపోతే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో వాళ్ళ డే మిస్ అయిపోతే మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉండదు, వాళ్ళకైతే ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూసుకుంటే మనకైతే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చినారు. సో ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి మనకి ఉన్నాయి లైక్ ఓఎంసీ ఉస్మానియా ఉంది, అండ్ గాంధీ ఉంది, అండ్ కాకతీయ ఉంది. సో ఇట్లా మనకి టాప్ కాలేజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మనకి టాప్ కాలేజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాంటి బాధను అయితే పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైక్ అనుకున్నాం కదా మనం లైక్ టాప్ కాలేజ్ ఉండవేమో అన్న అనేసి. సో టాప్ కాలేజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ కోర్సెస్ వారీగా ఇచ్చినారు. సో ఎంఎల్టీలో వచ్చేసి లోకల్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంది. సో ఓఎంసీ ఆర్డిటీలో వచ్చేసి రీనల్ డయాలిసిస్లో 3 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపీటీ, ఆర్పీటీ అండ్ ఎన్ఎస్టీలో చూసుకున్నట్టయితే 2 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపీటీలో 1 సీట్ అయితే ఉంది. సో అలాగే ఫ్రెండ్స్, ఇట్లా మనం అయితే చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఉస్మానియాలో అయితే చాలా సీట్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు టోటల్గా ఓన్లీ ఉస్మానియాలోనే చూసుకున్నట్టయితే మనకి 19 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి గాంధీకి చూసుకున్నట్టయితే, సో గాంధీలో చూసుకున్నట్టయితే ఎంఎల్టీ వచ్చేసి మనకి 1 సీట్ అయితే ఉంది. అండ్ గాంధీలో ఏఎన్టీ వచ్చేసి చూసుకున్నట్టయితే 1 సీట్ అయితే. సో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ అన్ని మొత్తానికైతే గాంధీలో వచ్చేసి చూసుకున్నట్టయితే 18 సీట్స్ అయితే ఉన్నాయి ఫర్ ఆల్ కోర్సెస్, అన్ని కోర్సెస్కి కలిపి. సో నెక్స్ట్ వచ్చేసి కాకతీయలో చూసుకున్నట్టయితే మనకి ఎంఎల్టీ వచ్చేసి 1 సీట్ అయితే. టోటల్గా వచ్చేసి ఏంటి అంటే లైక్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో అన్ని సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత లైక్
ఏవైతే సీట్స్ అనేవి ఫిల్ అవ్వలేదు, లైక్ 1 or 2 సీట్స్ అట్లా ఉంటాయి కదా, సో వీటికైతే అవైతే ఇందులో ఛాన్స్ అయితే ఇస్తాను అనమాట. లైక్ మనం ఒక అనుకోవచ్చు లైక్ మనకి ఇది గుడ్ చాయిస్, ఎందుకు అంటే టాప్ కాలేజ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఫేజ్లో అనేసి. సో అదే ఒక గుడ్ ఆప్షన్గా నేనైతే భావిస్తున్నాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి. సో MLT కూడా అక్కడక్కడ ఒక్కొక్క సీట్ ఉన్నా కానీ చాలా సీట్స్ అయితే ఉన్నాయని అయితే మనం అయితే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి MLT ఓన్లీ చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ టోటల్గా MLTకి వచ్చేసి చూసుకున్నట్టయితే మిగతా కాలేజెస్ లైక్ మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఈ టాప్ కాలేజ్ కాకుండా లైక్ మిగతా వాటిలో MLT చూసుకున్నట్టయితే టోటల్గా 100 సీట్స్ ఉన్నాయి. అరౌండ్ మొత్తంగా చూసుకున్నట్టయితే 120 నుంచి 130 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ BSc MLT వాళ్ళకి. సో అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫేజ్లో అన్ని సీట్స్ని భర్తీ చేయాలి అంటే చాలా కష్టమే. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఇన్ని సీట్స్ అని మనకు లేకపోయిండే లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ అయితే లాస్ట్ వేకెన్సీ ఫేజ్ కూడా ఇన్ని సీట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో లైక్ బీపీటీకి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే మొత్తంగా 95 సీట్స్ అయితే ఉన్నాయి ఫర్ బీపీటీ కూడా. సో మనకైతే చాలా గుడ్ న్యూస్ అండి. ఏంటి అంటే లైక్ ఆల్మోస్ట్ అన్నింటికి అయితే సీట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఫర్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్స్ రాలేదో వాళ్ళందరూ అయితే తప్పకుండా మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో సో మీరు ఇయర్ అయితే వేస్ట్ అవ్వద్దు, ఎందులో ఒక దాంట్లో వెళ్ళిపోదాం, లేదంటే పర్టికులర్ కోర్స్లో వెళ్ళిపోదాం అంటే మాత్రం అవసరం లేదు. లైక్ ఏదో ఒక కాలేజ్లో వెళ్ళిపోదాం అంటే మాత్రం అన్నిటికి ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. సో ఎందులో ఒక దాంట్లో అయితే వస్తుంది. సో MLTలో కన్ఫర్మ్ వస్తుంది అండ్ బీపీటీలో కన్ఫర్మ్ వస్తుంది, ఎందుకంటే హెవీ చాలా సీట్స్ ఉన్నాయి అందులో కాబట్టి. సో మీకు అయితే వస్తుంది. లైక్ వీటిలో కూడా రావచ్చు, కాకపోతే అక్కడక్కడ కాలేజ్లో 1 2 సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో లైక్ అవి కూడా రావచ్చు. లైక్ పారామెడికల్ సైన్స్ వాళ్ళకైతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో సో వీటికైతే చాలా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. MLT అండ్ బీపీటీ వాళ్ళకి లైక్ మీరు కావాల్సుకున్నవి కూడా ఇస్తే మాత్రం లైక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి సజెస్ట్ ఏం చేస్తున్నాను అంటే లైక్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో అన్నిటికీ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్ ఎన్ని కనిపిస్తే అన్ని ఇవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడెండమ్ టు ప్రొవిజన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. సో ఇదేంటి ఒకసారి చూపిస్తాను, జస్ట్ 2 seconds. సో అడెండమ్ టు ప్రొవిజన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇందుకృతి అయితే ఒకరే ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడు. సో ఫ్రెండ్స్ వెబ్సైట్ అయితే మనకు అది ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ 8 అయిపోతుంది కాబట్టి. సో ప్లీజ్ మీరైతే లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో మాత్రం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఒక లాస్ట్ ఛాన్స్గా భావించవచ్చు మీరైతే, ఎందుకంటే లైక్ మళ్ళీ మనకైతే మరో ఛాన్స్ అయితే ఇస్తారో లేదో తెలియదు. లైక్ సీట్స్ అనేవి చాలా ఉన్నాయి, అందరూ ఇచ్చే టైంలో మాత్రం వెబ్ ఆప్షన్స్ ఎన్ని కనిపిస్తే అన్ని అయితే ఇవ్వండి. సో మాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు అయితే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి లైక్ చూసుకున్నట్టయితే రేపు ఈవినింగ్ 4 PM అయితే మనకైతే విండో అయితే క్లోజ్ అయిపోతుంది. అది మళ్ళీ మీకైతే రిమైండ్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం అయితే కామెంట్స్ వీడియో అయితే చేస్తాను. సో ఎలాంటి డౌట్స్ లేవంటే పర్లేదు, హ్యాపీ టు బీ ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్.